తీవ్రవాదుల నుండి పిల్లల్ని కాపాడాలని చెప్పి అమర్ చీకట్లో ఫారెస్ట్లో ఉన్న బంగ్లా దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అలా అమర్ టార్చ్ లైట్ వేసుకొని అడవిలో వెళ్తూ ఉంటే అప్పుడు గజమయూరి అమర్ వాసనను పసిగట్టి ఒక్కసారిగా అమర్ మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక అలా టార్చ్ లైట్ వెలుగులో గజమయూరిని చూసిన అమర్ ఒక్కసారిగా గజమయూరి తన మీద చేస్తున్న దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మరోపక్క బాగి అమర్ గురించి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. సార్, నేను కూడా అడవిలోకి వెళ్తాను సార్, అక్కడ ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఏంటో. ఫారెస్ట్ ఆఫీసర్ గజమయూరి గురించి చెప్పిన దగ్గర నుండి నాకు చాలా కంగారుగా ఉంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఇంత అడవిలో మీరు ఎలా వెళ్తారు మేడం? వద్దు, అమరేంద్ర గురించి నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా అతను అనుకున్నది సాధిస్తాడు. ఇప్పటి వరకు అమర్ చేపట్టిన ఏ మిషన్ కూడా ఫెయిల్ అవ్వలేదు. మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి అమర్ వాళ్ళ ఆఫీసర్ అంటూ ఉంటాడు. అయినప్పటికీ బాగి మాత్రం లేదు సార్, నేను నా భర్త ప్రాణాలను ఎలాగైనా సరే కాపాడుకోవాలి, ఎందుకో నా మనసుకి కీడు శంకిస్తుంది అని చెప్పి అలా బాగి నేను వెళ్తున్నాను సార్ అని చెప్పి అలా రాథోడ్, అమర్ వాళ్ళ స్పై ఆఫీసర్ వీళ్ళంతా ఎంత చెప్పినా వినిపించుకోకుండా బాగి చీకట్లో కాగడ తీసుకొని అలా అడవిలోకి వెళ్తూ ఉంటుంది. కొంత దూరం వెళ్ళేసరికి అమర్ పైన గజమయూరి దాడి చేస్తూ ఉంటుంది. అమర్ కర్ర తీసుకొని గజమయూరితో పోరాడుతూ ఉంటాడు. ఇక అది అమర్ మీద దాడి చేస్తూ ఉంటే ఒక్కసారిగా బాగి తన చేతిలో ఉన్న నిప్పుల కాగడాన్ని గజమయూరి మీదకి విసురుతుంది. దాంతో బాగి మీద పగబట్టిన గజమయూరి ఒక్కసారిగా తన మీదకి దూసుకు వస్తూ ఉంటుంది. దాంతో అమర్ కంగారుగా మిస్సమ్మ పారిపో, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇక దాంతో బాగి ఆ గజమయూరి తన వైపు అలా దూసుకు వస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఒక్కసారిగా ఆ గజమయూరి బాగి మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇక బాగి ధైర్యాన్ని తెచ్చుకొని కింద పడిపోయిన కాగడాన్ని తీసుకొని ఆ గజమయూరి మీద దాడి చేస్తూ ఉంటుంది. ఇక అలా అది మీదకి వస్తూ ఉంటే బాగి అలా వెనక్కి అడుగులు వేసుకుంటూ వెళ్ళి ఒక పెద్ద కొండ మీద నిలబడి ఉంటుంది. అలా చీకట్లో కాగడ వెలుతురులో వెనక్కి తిరిగి చూసేసరికి వెనకాల ఒక పెద్ద లోయ ఉంటుంది. ముందేమో గజమయూరి ఉంటుంది. ఇక దాంతో బాగికి ఎటు వెళ్ళాలో అస్సలు అర్థం కాదు. మరోపక్క అమర్ బాగిని ఎలాగైనా సరే కాపాడుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక తన దగ్గరున్న కర్రతో ఆ గజమయూరి మీద పోరాడదామని ప్రయత్నిస్తూ ఉంటే సడన్గా చీకట్లో కర్ర కనిపించకపోవడంతో ఇక అమర్ ఎంతగానో భయపడిపోతూ ఉంటాడు. ఇక అలా ఎలాగైనా సరే బాగిని కాపాడాలనుకొని ఆరు చనిపోయినప్పటి విషయాన్ని అమర్ గుర్తు చేసుకుంటాడు. బాగి కూడా తన కళ్ళ ముందే దూరం అవుతూ ఉంటే ఇక అమర్కి ఎంతో బాధగా అనిపిస్తూ ఉంటుంది. బాగి ఒక్కసారిగా ఆ లోయలోకి పడిపోతూ అలా ఆ కొండ చివరను పట్టుకొని గాల్లో వేలాడుతూ ఉంటుంది. ఇక అది చూసిన అమర్ గట్టిగా పట్టుకో మిస్సమ్మ, నేను వస్తున్నాను అని చెప్పి అలా ఒక్కసారిగా అక్కడ చెట్టు కిందున్న దేవత విగ్రహం దగ్గర ఉన్న త్రిశూలాన్ని తీసుకుని ఆ గజమయూరిని గట్టిగా పొడుస్తాడు. ఇక దాంతో గాయపడిన ఆ గజమయూరి అక్కడి నుండి పారిపోతుంది. అలా అమ్మవారి అనుగ్రహంతో అమర్ బాగిని కాపాడుకుంటాడు. తర్వాత అలా బాగి చెయ్యి పట్టుకొని లోయలోకి పడిపోతున్న బాగిని జాగ్రత్తగా పైకి తీసుకొని వస్తాడు. బాగి స్పృహ కోల్పోతుంది. దాంతో అమర్ మిస్సమ్మ మిస్సమ్మ అని చెప్పి అలా బాగిని పిలుస్తూ ఉంటాడు. అలా బాగిని తన రెండు చేతులతో ఎత్తుకొని కొద్ది దూరం నడుస్తూ ఉంటాడు. ఇంతలో అమర్ వాళ్ళ ఆఫీసర్ రాథోడ్ వీళ్ళంతా కూడా అమర్ వాళ్ళను వెతుక్కుంటూ అటువైపుగా వస్తూ ఉంటారు. రాథోడ్ మిస్సమ్మ మిస్సమ్మ అని చెప్పి అలా అమర్ బాకీ కోసం అని చెప్పి ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు. మిస్సమ్మకి ఏం కాదు సార్, మీరేం కంగారు పడకండి అని చెప్పి దగ్గరలో నాటు వైద్యులు ఉన్నారట సార్, మేము వెళ్ళి మిస్సమ్మకు వైద్యం చేయిస్తాము, మీరు వెళ్ళి పిల్లల్ని కాపాడండి సార్ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే ఓకే రాథోడ్, మిస్సమ్మ జాగ్రత్త, నేను వెళ్తున్నాను, ఎలాగైనా సరే పిల్లల్ని కాపాడి తీసుకొని వస్తాను అని చెప్పి అలా అమర్ ఒక్కడే ఒంటరిగా బంగ్లా వైపు వెళ్తూ ఉంటాడు. ఇక చుట్టుపక్కల అంతా కూడా ల్యాండ్ మైన్స్ ఫిక్స్ చేసి ఉండడంతో అదంతా కూడా గమనించిన అమర్ మెల్లిగా అలా అర్ధరాత్రి పూట బంగ్లాలోకి ప్రవేశిస్తాడు.
తీవ్రవాదులు అంతా కూడా నిద్రపోతూ ఉంటారు. వాళ్ళంతా అలా గాఢ నిద్రలో ఉండగా అమర్ మెల్లిగా పిల్లల దగ్గరికి వస్తాడు. అమ్మో, అంజు, ఆనంద్, ఆకాష్ లేవండి అని చెప్పి అలా అమర్ అంటూ ఉంటే డాడ్ అంటూ అంజు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. సైలెంట్గా ఉండండి, వాళ్ళు చూసే ప్రమాదం ఉంది, వెంటనే మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని చెప్పి అలా అమర్ పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా ఆ బంగ్లాలో నుండి బయటకు తీసుకొని వస్తూ ఉంటాడు. ఇక ఆరు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అమ్మయ్య దేవుడా, మా ఆయన్ని పంపించావు, నా పిల్లల్ని కాపాడుతున్నావు అని చెప్పి వెళ్ళండి పిల్లలు, త్వరగా వెళ్ళండి, మళ్ళీ ఆ రాక్షసులు నిద్ర లేచే ప్రమాదం ఉంది అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. అలా అందరి పిల్లల్ని తీసుకొని అమర్ ఆ బిల్డింగ్లో నుండి కిందకి వస్తాడు. చూడండి పిల్లలు, నేను చెప్పేంతవరకు ఎవరు కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయొద్దు. బిల్డింగ్ చుట్టూ కూడా ల్యాండ్ మైన్స్ ఉన్నాయి, అవి పేలితే ప్రమాదం అని చెప్పి అలా అమర్ నేను గైడ్ చేస్తాను, ఉండండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఇంతలో అలా పిల్లలంతా కూడా మెల్లిగా కిందికి వస్తూ ఉండగా అక్కడున్న ఒక వాటర్ బాటిల్ ఆకాష్ కాలికి తగిలి కింద పడుతుంది. ఇక ఆ వాటర్ బాటిల్ సౌండ్కి రౌడీలంతా కూడా నిద్రలేస్తారు. ఇక వాళ్ళంతా కూడా రే పిల్లల్ని ఆ అమరేంద్ర తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్పి గట్టిగా అరవడంతో ఇక వాళ్ళంతా కూడా అమర్ మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చూడండి పిల్లలు, నేను చెప్పేంత వరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయదు, మీరంతా జాగ్రత్తగా ఉండండి, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి అమర్ వాళ్ళందరితో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక ఆ తీవ్రవాదులు అమర్ మీద దాడి చేస్తూ ఉండడంతో ఆరు ఎంతగానో కంగారు పడుతూ ఉంటుంది. ఆ తీవ్రవాదులు అందరూ కలిసి కళ అమర్ని ఒక్కసారిగా కత్తితో పొడుస్తారు. పిల్లలు డాడ్ అని చెప్పి అరుస్తూ ఉంటారు. చూడండి, ఒక్క అడుగు ముందుకు వేసినా కూడా మిమ్మల్ని కూడా ఇలాగే చంపేస్తాం అని చెప్పి ఆ తీవ్రవాదులు పిల్లల్ని బెదిరిస్తూ ఉంటారు. ఇక ఇదంతా చూస్తున్న ఆరు ఎంతగానో కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. వెంటనే ఆ అమ్మవారిని తలుచుకుంటుంది. తల్లి, నన్ను ఎలాగో నా పిల్లలకి దూరం చేశావు, ఇప్పుడు ఆయన్ని కూడా పిల్లలకు దూరం చేస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ మా ఆయనకు ఏమీ కాకూడదు, ఆ రౌడీలతో పోరాడే శక్తిని నాకు ఇవ్వు తల్లి, చేతులు జోడించి నిన్ను వేడుకుంటున్నాను, మా ఆయనను కాపాడుకునే శక్తి నాకు ఇవ్వు అని చెప్పి అలా ఆరు అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది. ఇక దాంతో ఒక కర్ర అలా ఎగిరొచ్చి ఆరు చేతిలో పడుతుంది. దాంతో ఆరుకి తనకు స్పర్శ శక్తి వచ్చినట్టుగా అర్థమవుతుంది. వెంటనే ఆ కర్రను తీసుకొని తీవ్రవాదులకు కనిపించకుండా అలా వాళ్ళను ఇష్టం వచ్చినట్టుగా బాదుతూ ఉంటుంది. వాళ్ళకు ఎవరో కొడుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ చుట్టుపక్కల ఎవరు కూడా కనిపించకపోవడంతో ఇక ఆ రౌడీలు ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటారు. ఒక తీవ్రవాది అమర్ని మరొక్కసారి పొట్టలో పొడవబోతూ ఉంటే ఇక అప్పుడు ఆరు అతన్ని అడ్డుకొని ఆ కత్తి తీసుకొని అతని పొట్టలోనే పొడిచేస్తుంది. ఎవరో తమని కనిపించకుండా కొడుతున్నారని పొడుస్తున్నారని అర్థం చేసుకున్న ఆ తీవ్రవాదులు ఈ బంగ్లాలో ఏదో దయ్యం ఉందనుకుంటా, వెంటనే మనం ఇక్కడి నుండి పారిపోవాలని చెప్పి వాళ్ళు అక్కడి నుండి పారిపోతారు. ఇక అరవింద్ ఒక్కడే ఒంటరిగా మిగులుతాడు. రే అమరేంద్ర, వాళ్ళు భయపడి పారిపోయి ఉండొచ్చు, కానీ నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదలను, ఈరోజు నిన్ను చంపి తీరుతాను అని చెప్పి అలా అమర్ని అరవింద్ షూట్ చేయబోతూ ఉంటే ఇక ఆరు ఒక్కసారిగా ఆ గన్ని లాక్కొని అరవింద్ని షూట్ చేస్తుంది. ఇక ఆ విధంగా ఆరు అయితే అమర్ని తన పిల్లల్ని కాపాడుకుంటుంది. మరోపక్క గజమయూరి దాడి వల్ల బాగీ తలకు బలమైన గాయం అవుతుంది. ఇక అలా గాయమైన బాగీకి నాటు వైద్యులు వైద్యం చేస్తూ ఉంటారు. ఇక అమర్ పిల్లల్ని తీసుకొని బాగీ దగ్గరికి వస్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి.